అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు స్పెషల్ ఏమిటి అంటే శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు, సీతారాముల వారికి కళ్యాణం చేస్తారు. అలాగే ఇంట్లోని స్వామి అమ్మవార్లకి సరివిడి, వడపప్పు, బెల్లం, పులిహోర, పొంగలి, పూర్ణాలు వంటివి అమ్మవారికి నివేదన చేస్తారు కదండి. శ్రీరామనవమి రోజు నేనైతే ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. స్వామి అమ్మవార్లకైతే నైవేద్యాలన్నీ సమర్పించి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి. ఈ రోజు ఒక ట్విస్ట్ అయితే ఈ వీడియోలో అయితే నేను ఇస్తున్నానండి. ఈ రోజు మాకు అమ్మ మాట జయమ్మ గారి నుంచి అయితే పిలుపు వచ్చింది. సీతారాముల వారి కళ్యాణానికి రమ్మని మమ్మల్ని అయితే పిలిచారండి. మేమైతే ఇంట్లో చక్కగా నేనైతే పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని భీమవరం జయమ్మ గారిని కలవడానికి, ఆమె ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించడానికి అయితే వెళ్తున్నాము. భీమవరము అమ్మ మాకు సీతారామ కళ్యాణానికి ఆహ్వానం పలికారు. ఇంకా అమ్మ దగ్గరికి అయితే మేము బయలుదేరాము. భీమవరంలోని ఇంకా అక్కడ అమ్మతో పాటు చూడాల్సిన ప్రదేశాలు, క్షేత్రాలు చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు ఈరోజు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. భీమవరంలో ఏమేమి ఉన్నాయో, మీరు కూడా ఎలా వెళ్ళాలి, ఏ క్షేత్రాలకి వెళ్ళాలనే ఒక ఐడియా కూడా మీకైతే వస్తుంది. మర్చిపోకుండా సరే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అంతా చూడండి. ఏ ఏ ప్రదేశాలు, ఏ ఏ గుళ్ళు ఉన్నాయో అక్కడ, వాటి విశిష్టత ఏమిటో కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే మేము విజయవాడలోనైతే బయలుదేరామండి. ట్రైన్ జర్నీ చేసాము. ఇప్పుడు విజయవాడలో బయలుదేరి భీమవరం జంక్షన్ లో అయితే మేము దిగాము. భీమవరం జంక్షన్ రెండు అయితే ఉంటాయండి. మనం భీమవరంలో దిగకూడదు. విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు భీమవరం జంక్షన్ లో దిగాలి. జయమ్మ గారి ఇంటికి వెళ్ళాలంటే, భీమవరం ఆనందమైన జీవితాన్ని ఆహ్వాదించాలంటే అమ్మ మాట అనే అమ్మ ప్రతి వీడియోలో కూడా మనకి చెప్తూ ఉంటుంది. జయమ్మ గారిని కలిసి ఆమె ఇచ్చిన విందు అలాగే తాంబూలాన్ని స్వీకరించి కళ్యాణాన్ని కూడా చక్కగా చూసి తరించిపోయామండి. అమ్మతో కాసేపు అలాగా మాట్లాడుకున్నాము. అమ్మ ఎప్పుడు కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారట అండి. నిత్యం దీపం వెలిగిస్తూ పొద్దున్నే నూనె పోసి జ్యోతి వెలిగిస్తూ నిరంతరం ఆ జ్యోతి కూడా వెలుగుతుందటండి. నిత్యం దీపారాధన చేస్తారు. అమ్మ పూజా మందిరం చాలా బాగుందండి. సీతారాముల వారు కూడా చాలా బాగున్నారు. సుఖంగా సంతోషంగా ఉండాలి. ఏ ఊళ్ళో ఉంటారు అక్కడ? గన్నవరం. అమ్మతో కాసేపు అలా మాట్లాడుతూ అమ్మ ఇంటి చుట్టూ కూడా ప్రదేశం అంతా కూడా చూసామండి. చాలా బాగుంది. అమ్మ ఇల్లు బాగుంది. చుట్టుపక్కల అంతా కూడా లొకేషన్ అమ్మ చాలా అందంగా అందమైన మొక్కలు వేసి అందంగా అలంకరించారు. చాలా బాగుందండి. ఉదీష్ రెడ్డి, ఉదీప్ రెడ్డి ట్విన్స్ అన్నమాట వీళ్ళిద్దరు. ఏం చెప్తారు నాన్న? రాముడి పేర్లు చెప్తారా? చెప్పండి. భార్గవ రామ, చిన్మయ రామ, దశరథ రామ, ఈశ్వర రామ, ఫాల్గుణ రామ, గుణాత్మక రామ, హనుమంత రామ, వినాయ రామ, జగదవి రామ, కౌసల్య రామ, లక్ష్మణ రామ, మర్యాద రామ, నరహరి రామ, ఓంకార రామ, పురుషోత్మ రామ, కుశలవ రామ, రఘుకుల రామ, సీతారామ, తారక రామ, ఉదయ రామ, వశిష్ఠ రామ, వైకుంఠ రామ, జితేంద్ర రామ, యోగిత రామ, జనహిత రామ. వెరీ గుడ్ నాన్న, భలే చెప్పారా వీళ్ళిద్దరు. చూడండి, A to Z ఆల్ఫాబెట్ల మీద ఉన్న రామయ్య పేర్లన్నీ కూడా అనర్గళంగా చెప్పేసేసారు. చూసారా? ఏం చదువుతున్నారు నాన్న? థర్డ్ క్లాస్ చదువుతున్నారండి వీళ్ళిద్దరు. పిల్లలకి మనం చక్కగా ఇటువంటివన్నీ నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారనమాట. ఇది కరెక్ట్ ఏజ్. వీళ్ళు రాముడి కథలు అన్ని కూడా చెబుతూ ఉన్నారు. వీళ్ళని చూస్తే భలే ముచ్చటేసింది నాకు. చూసారు కదా, మా చెల్లి వాళ్ళ పిల్లలు
A to Z వరకు రామాస్ పేర్లు అయితే చెప్పారు. ఎంత చక్కగా ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా కూడా A to Z వరకు అయితే రాముల వారివి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు కూడా తడబడకుండా చక్కగా చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా సరే పిల్లలకి ఈ విధంగా నేర్పితే రేపు భవిష్యత్తులోని వారి పిల్లలకి కూడా చక్కగా ఇలాగే మన సనాతన ధర్మం ఎక్కడా కూడా మరుగు పడకుండా చక్కగా వృద్ధిలోకి వస్తుంది. అలాగే మంచి నడవడికలోకి పిల్లలైతే వెళ్తూ ఉంటారు. మంచి దారి అనేది పిల్లలకి ఆ రాముల వారు అయితే చూపిస్తారు. ఎప్పుడైనా పిల్లలకి ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచే అన్ని కూడా స్తోత్రాలు, అష్టకాలు, దండకాలు, పేర్లు అన్ని దేవుళ్ళ గురించి మనం చెప్తూ ఉంటే వాళ్ళు రేపొద్దున్న అవే వింటూ మైండ్ లో పెట్టుకొని వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అదే మార్గంలో పిల్లలైతే పయనిస్తూ ఉంటారు. చక్కగా కాసేపు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. అమ్మ ఇంట్లోని కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆడుతూ పాడుతూ పిల్లలు కాసేపు ఉన్నారండి. మేము కూడా అలాగా కూర్చొని కాసేపు అమ్మ ఇంట్లోని శ్రీకృష్ణుని ఫోటో అయితే ఉంది కదండి. అమ్మ ఎప్పుడు మనకు చూపిస్తుంది కృష్ణ భగవాన్ని విగ్రహము. ఈ విగ్రహాన్ని కూడా చూసి మేము కాసేపు పిక్స్ అయితే దిగామండి. విగ్రహాన్ని చూసి చాలా బాగుంది. అమ్మ ఇల్లు బాగుంది. బయట ఉన్న పెరట్లో ఉన్న లొకేషన్, ఆ పూల చెట్లు అన్ని కూడా చాలా బాగా అమ్మ అయితే కట్టించుకుంది. చాలా బాగా నచ్చింది మాకైతే ఇల్లు. అన్ని కూడా చక్కగా మనకి అందమైన వాతావరణంతో అమ్మ ఇల్లు అయితే ఉందండి. ఎక్కడికక్కడ కూడా లొకేషన్ చూడడానికి అందంగా ఉంది. అన్ని చూసుకుంటూ కాసేపు అలాగ మేము కూడా కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ ఫోటోలు అయితే దిగాము అమ్మ ఇంట్లోని. ఇక భీమవరంలో ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో చూసేద్దాం రండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి పంచారామాల్లోని ఒక రామం అండి. సోమేశ్వర స్వామి లింగం. సోమేశ్వర స్వామి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు అండి. వీళ్ళిద్దరూ ఇక్కడైతే కొలువుదీరి ఉన్నారు. ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము పంచారామంలో ఒక రామమైన ఈ క్షేత్రానికి అయితే మేము వచ్చాము. ఇక్కడ సోమేశ్వర స్వామి ఉంటారండి. అలాగే ఇక్కడ ఈ దేవాలయంలో చాలా దేవుళ్ళు గుళ్ళు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణలు ఉన్నారు, సోమేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, అలాగే వాళ్ళ పైన అన్నపూర్ణదేవి అమ్మవారు కూడా ఉన్నారండి. ఇక్కడ సోమేశ్వర స్వామి లింగానికి విచిత్రం, ఒక అద్భుతమైతే ఈ లింగానికి అయితే ఉందండి. అమావాస్య రోజు నల్లగా ఉంటుంది లింగము. పౌర్ణమి రోజు తెల్లగా ఉంటాడు లింగ రూపంలోని మహాశివుడు సోమేశ్వర స్వామి. పౌర్ణమి వచ్చిందంటే తెల్లగా లింగం మారిపోతుందటండి. అలాగే అమావాస్య వచ్చిందంటే నల్లగా లింగం అంతా కూడా మారిపోతుందంట. ఇక్కడ ఈ లింగంలో ఉన్న ప్రత్యేకత అండి. మేము చూసాము. ఇంకా కొద్ది రోజులకి పౌర్ణమి అయితే వస్తుంది కదా, అందుకే స్వామి ఇంకొంచెం తక్కువగా మొత్తం లింగం అంతా కూడా తెల్లగా అయితే ఉంది. మేము దర్శనం చేసుకున్నాము. మహాలక్ష్మి అమ్మవారు, సోమేశ్వర స్వామి అమ్మ దర్శనం అయిన తర్వాత పైకి వచ్చి మా అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నాం. అలాగే చూస్తున్నారు కదా వీడియోలోని చుట్టుపక్కల అన్ని గుళ్ళు కూడా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని గుళ్ళు కూడా చుట్టుపక్కల ఆ సోమేశ్వర స్వామి గుడి చుట్టూ కూడా దేవాలయాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా దర్శించుకున్నాం మేము. ఇక్కడ మా పెద్దోడు చెల్లి వాళ్ళ అబ్బాయి తపస్సు చేస్తున్నాడు చూడండి. అచ్చం సదాశివుడిలాగానే ఉంటాడు. ఎంత చక్కగా ధ్యానంలో కూర్చున్నాడు. వాడిని చూస్తుంటే నాకైతే చాలా ముచ్చటేసింది. సదాశివుడిలాగానే కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఎంత బుద్ధిమంతుడిలాగా. అంత బుద్ధిమంతుడు అసలు అల్లరి చేశాడంటే అలా ఇలా చేయడు, కంట్రోల్ కూడా చేయలేము. అంత అల్లరి చిచ్చరిపిడిగా అనమాట. ఇద్దరు కూడా చాలా ఏమంటారండి, చాలా హైపర్ ఎనర్జీగా ఉంటారండి పిల్లలు. మనకు కావాల్సింది కూడా పిల్లలు అదే కదా. చాలా ఎప్పుడు కూడా అలసిపోరు, సొలసిపోరు. చక్కగా ఉత్తేజంగా ఆడుతూ పాడుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. వాళ్ళతో జర్నీ చేసామంటే అసలు రేయి పగలు కూడా తెలియదు. అంత బాగా ఆడుతూ పాడుతూ మమ్మల్ని కూడా ఆడిస్తూ పాడిస్తూ ఉంటారు. పిల్లలు చక్కగా ఉంటారండి. అలాగా పిల్లలకి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దైవాల గురించి అలా పేర్లు కానీ, అలాగే వాళ్ళ పురాణ కథలు కానీ, లేదంటే స్తోత్రాలు కానీ, అష్టకాలు కానీ చిన్నపిల్లల్లో అలా నేర్పితే మంచిదండి. ఇప్పుడైతే మనం వచ్చిన క్షేత్రము మా ఊళ్ళమ్మ తల్లి అండి. చూస్తున్నారు కదా,
సోమేశ్వర స్వామి లింగ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చేసాము. ఈ గుడిలోని అసలు అమ్మవారిని అయితే ఎన్నిసార్లు చూసానో నాకైతే తనివి తీరలేదండి. అమ్మవారిని చూస్తే అంత అందంగా తల్లి పసుపు ముద్దతోనే బంగారు వర్ణపు ఛాయతోనే ఉందండి అమ్మవారు. అంత అందంగా ఉన్నారు. పెద్ద పెద్ద నేత్రాలు, మెడలో పుర్రెల మాల వేసుకొని తల్లి ఎక్కడైనా సరే దేవాలయాల్లోనే వెళ్ళి ఎదురుగా నుంచుంటే అమ్మవారి దర్శనం అవుతుంది. ఇక్కడ ఏంటోనండి అసలు అమ్మవారు ఎంత బయటికి మెయిన్ రోడ్డు వరకు కూడా అమ్మ దర్శనం అయితే మనకైతే జరుగుతుంది. అమ్మ దర్శనం మనకైతే జరుగుతుందండి. అంత బాగా అమ్మవారు అయితే కనబడతారు. మీరు చూస్తున్నారు కదా అమ్మవారు. ఇంకా గర్భగుడిలో అమ్మవారు అయితే ఇంకా అండి అసలు 2 కళ్ళు కూడా చాలా అంత అందంగా ఉన్నారు అమ్మవారు. అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్ళడానికి మేము భీమవరం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక ట్విస్ట్, నేను ఛానల్ పెట్టిన కాడి నుంచి ఇన్ని నెలల వరకు ఎప్పుడు కూడా లైవ్ షో అనేది ఇవ్వలేదండి. ఎప్పటి నుంచో కూడా లైవ్ షో ఇవ్వమని మా చెల్లి చెప్తూ ఉంది, కానీ నేను ఇవ్వలేదు. మా ఊళ్ళమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత ఫస్ట్ లైవ్ షో నేను నా ఛానల్ నుంచి లైవ్ అయితే ఈ భీమవరం రైల్వే స్టేషన్ లోనే ఇచ్చానండి. ఇదే నా మొదటి లైవ్ అండి. ఇక్కడైతే ఇచ్చాను నేను అమ్మవారికి. అమ్మవారి దర్శనం చేసుకొని భీమవరంలో అయితే లైవ్ ఇచ్చాను. ఫస్ట్ లైవ్ అండి. ఎప్పటి నుంచో మేము మొన్న రీసెంట్ గా అరుణాచలం, తిరుమల, తిరుపతి వెళ్ళాము. అక్కడ ఇద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదండి. మాకు ఎక్కడ కూడా జర్నీలో అవ్వలేదు. అందుకే ఇంకా తల్లి దర్శనం అయిన తర్వాత భీమవరంలో ఫస్ట్ లైవ్ అయితే ఇచ్చాను. నా తల్లి దర్శనం ఆ తల్లి చూసుకుంటుంది అన్ని కూడా. ఇంకా ఆ తల్లిని దండం పెట్టుకొని అక్కడైతే తల్లి దగ్గర లైవ్ షో అయితే ఇచ్చానండి. భీమవరంలో చాలా చూడాల్సిన క్షేత్రాలు, చాలా గుళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడ శివుడు తల్లకిందులుగా వెలిసాడటండి భీమవరంలోని. ఆ దేవాలయానికి కూడా మేము వెళ్దాం అనుకున్నాము, కానీ ట్రైన్ టైం అయిపోతుందని ఇంతవరకే మేము దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అక్కడ ఆయన వెలవడమే తల్లకిందులుగా వెలిసాడట శివుడు. అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ టైం చాలలేదు. అప్పటికే మాకు ట్రైన్కి టైం అయిపోతుందని ఇంకా మేము దర్శనాలు చేసుకుని గబగబా భీమవరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. భీమవరంలో చాలా చూడాల్సిన క్షేత్రాలు ఉన్నాయి. అలాగే విజయవాడ టు భీమవరం వెళ్ళేటప్పుడు అన్ని కూడా మనకి స్టేషన్లో రైలు ఆగినప్పుడు కూడా రాముల వారి కళ్యాణాలండి. ఎక్కడ చూసినా సరే రంగరంగ వైభవంగా కళ్యాణ వేడుకలు అయితే జరుగుతున్నాయి. మేము కూడా చూసి ఎంతో ఆనందపడ్డాము. ఇంతమంది రాముల వారికి కళ్యాణం చేస్తున్నారా, ఇంకా మన సనాతన ధర్మాన్ని మన వాళ్ళందరూ ఇంత గొప్పగా రక్షిస్తూ కాపాడుతూ ఉన్నారా అని మేము ఎంతో సంతోషించాము. అలాగే భీమవరం టు రైల్వే స్టేషన్ విజయవాడ టు భీమవరం వెళ్లే దారిలో కూడా అన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు అండి. ఎంత బాగున్నాయో అక్కడ చూడడానికి కూడా లొకేషన్ అంతా కూడా బాగుంది. అన్ని అవేనండి. నాకు భీమవరంలో మర్చిపోలేను నేను మా ఊళ్ళమ్మ తల్లిని. అంత అందంగా ఉన్నారండి. తలుచుకున్నప్పుడల్లా నాకైతే ఒళ్ళు జల్లు అనిపిస్తుంది. అమ్మ దర్శనం కూడా చాలా బాగా మాకైతే ఇచ్చిందండి. బంగారు వర్ణపు ఛాయతోని పెద్ద పెద్ద కళ్ళు అమ్మవారు. గర్భగుడి ఎంతైతే ఉంటుందో అంత హైట్ లో అమ్మవారు అయితే ఉన్నారండి. అమ్మ అసలు ఎంత పెద్ద విగ్రహం అంటే మనం ఇలా చూడాలి, అమ్మవారిని తల పైకెత్తి చూడాలి, అంత పెద్ద విగ్రహం. ఎవరైనా సరే భీమవరం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు భీమవరం ఏదైనా పని మీద వెళ్ళినా లేదా అమ్మని చూడడానికి వెళ్ళినా తప్పు లేదండి. అమ్మని అసలు ఈ కళ్ళు భగవంతుడు ఇచ్చింది. అలాంటి అమ్మ అందాలు చూడడానికే కదండి, అమ్మని తరించిపోవడానికే కదా. చూసి ఎంత ప్రపంచంలోని ఆ అమ్మ అంటేనే అందం కదండి. అంత అందంగా ఉందండి అమ్మవారు. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, చెప్పడానికి కూడా నాకు మాటలే రావట్లేదు. ఎవరైనా సరే ఖచ్చితంగా భీమవరం వెళ్ళినప్పుడు మా ఊళ్ళమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. ఈ తల్లికి సంక్రాంతి నెలలోని సంబరాలు అయితే ఈ తల్లికి జరుపుతారండి. 3 నెలలు 4 నెలల పాటు తల్లికి రంగరంగ వైభవంగా జాతరలు అయితే జరుగుతాయటండి ఇక్కడ ఈ అమ్మవారికి. అక్కడ వాళ్ళని నేనైతే అడిగి తెలుసుకున్నాను. బాగా జరుపుతారు ఇక్కడ అమ్మవారికి సంబరాలు, జాతరలు బాగా జరుగుతాయని చెప్పారు. అంత బాగుందండి అమ్మవారు. శ్రీ మాత్రే నమః.